హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడున్న ప్రస్తుతం మార్కెట్లో చూసుకుంటే రేట్లు పెరుగుతున్నాయి విపరీతంగా. సో హైదరాబాద్లో గ్రోత్ అలానే పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి అంటే ఒక 30,000 కానీ ఒక 40,000 కానీ సంపాదించే వ్యక్తి ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ తీసుకునే క్యాపబిలిటీ ఉందంటారా ఇప్పట్లో? హైదరాబాద్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఎవరైతే ఒక 40,000 50,000 సంపాదించే వాళ్ళు హైదరాబాద్ మెయిన్ సెంటర్లో కానీ హైదరాబాద్ సిటీ లోకల్లో కానీ కొనాలంటే ఇప్పుడున్న మార్కెట్లో చాలా కష్టం. ఎందుకు అట్లయిందంటే ఇది నిన్న మొన్న వచ్చిన సిటీ కాదు. సో మనం గతం నుంచి కూడా తీసుకుంటే 10-20 సంవత్సరాల్లో ఒక 2 డెకేడ్స్ నుంచి తీసుకుంటే హైదరాబాద్ అనేది ఒక అగ్రెసివ్గా ప్రోగ్రెస్ అయింది. సో ఒకప్పుడు ఏంటంటే సిటీ అనేది ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే ఉండే మనకి. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు జనాలు, అంత పెద్దది అవసరమా మనకి, సిటీ ఉన్నదే ఇంతంత, దానికోసం మళ్ళీ అంత కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అనుకున్నారు. ఇంకోటి ఏంది, ఓఆర్ఆర్ మీద ఓన్లీ కార్లు మాత్రమే వెళ్తాయి, కొన్ని లిమిటెడ్ వెహికల్స్ వెళ్తాయి, అన్ని వెళ్ళవు. చాలామంది ఏమనుకున్నారంటే అది ఓన్లీ ఖర్చు అనుకున్నారు, అది వేస్ట్ అనుకున్నారు. అది కానీ అది రావడం వల్ల ఇవాళ హైదరాబాద్ అనేది ఇంకా రూపు చెందింది. ఇంకోటి డెవలప్మెంట్ బాగైంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక ఏరియా ప్రోగ్రెస్కి సింబల్ ఏంది అంటే రోడ్ కనెక్టివిటీ. ఓకే. ఇలా మీరు అమెరికా కావచ్చు, ఎనీ డెవలప్డ్ కంట్రీ మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర వెల్ ఎస్టాబ్లిష్డ్ రోడ్స్ ఉంటాయి. అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఇది గ్రోత్కి సింబల్. సో అట్లా హైదరాబాద్లో ఏమైపోయిందంటే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. సో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కోట్లలో ఉన్నారు. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎవరైతే తక్కువ బడ్జెట్లో కొన్నారో అప్పట్లో 100లలో 1000లలో గజం కొన్న వాళ్ళు ఇలా ₹1,00,000 వరకు కూడా గజం పోయింది. సో ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అయిపోయింది. రాను రాను జనాలు పెరిగిర్రు, ఇక్కడున్న ఆపర్చునిటీస్ ఎక్కువైనాయి. సో ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది, ఇక్కడ మనకి పోలీస్ వ్యవస్థ బాగుంది. ఇట్లా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో అప్పుడు ఏమైపోయిందంటే ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లలో కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఓఆర్ఆర్ లోపల మనం మరీ ఒక 80,000 ₹1,00,000 గజం పెట్టలేకపోయినా 60,000 50,000 ఈ రేంజ్లో కూడా కొన్ని ఏరియాలో దొరుకుతాయి. ఓకే. సో అక్కడ మనం అఫోర్డ్ చేయగలిగితే అక్కడ కొనుక్కోవచ్చు. లేదు అక్కడ మనం కొనలేము, ఆ ఏరియాలో మనకు అవసరం లేదు, అంత దూరం మేము వెళ్ళలేము, మా వర్క్ వచ్చేది ఒక దగ్గర ఉంది, మా ఇల్లు ఒక దగ్గర అయిపోతుంది అనుకుంటే మెట్రో కనెక్టివిటీని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొనుక్కుంటారు. మెట్రో యాక్సెస్ లేదు అన్నప్పుడు ఏంటంటే రోడ్ యాక్సెస్ అయినా సరే ఎంత టైం పీరియడ్ పడుతుంది, జర్నీ టైం ఎంత ఉందన్నది చూసుకుంటారు. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది కూడా లేదు మనకు అది ఇంకొంచెం దూరం అయిపోతుంది అనుకున్నప్పుడు కొందరు ఏం చేస్తారు, బ్యాంక్ లోన్స్కి వెళ్ళి వీళ్ళకి వచ్చే అమౌంట్లో నుంచి ఇప్పుడు ఒక్కరే ఉండాలి, ఒక్కరే జాబ్ చేయాలి, అదే 40,000తోని ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే ఇట్స్ నాట్ అ పాసిబుల్. ఒకవేళ పాసిబుల్ అయినా కూడా ఏంటంటే కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉండాలి, లేదా లోన్ ఎక్కువ ఉండాలి. ఇంత తక్కువ బడ్జెట్ అంటే 40,000 ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మీకు లోన్ రావడానికి స్కోప్ ఉండదు ఒక్కరే కనుక సింగిల్ పర్సన్ ఎర్నింగ్ అయితే. సో ఒక మల్టిపుల్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, లేదా పిల్లలు ఎవరైనా ఉన్నారు, లేదా వాళ్ళకి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఆపర్చునిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూనే ఇంకేదైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఇప్పుడు హస్బెండ్ జాబ్ చేస్తే వైఫ్ ఏదైనా కిరాణా స్టోర్ కానీ ఇంకేదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ ఉంటుంది. సో అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు కొనగలుగుతారు. లేదు అనుకుంటే ఏం చేస్తారు, కొందరు రీసేల్కి వెళ్తారు. అవును, అపార్ట్మెంట్లో రీసేల్ ఫ్లాట్స్ దొరుకుతాయి. కొంతమంది ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ మీద డిపెండ్ అవుతారు. అంటే లైక్ ఇది కొనలేము మేము, సో మాతో అవ్వదు, ఎందుకంటే మాకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ కాబట్టి లోన్స్ కూడా రావు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కానీ సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్ కానీ సెకండ్ హ్యాండ్ ల్యాండ్స్ కానీ సో ఇలా కొంటుంటారు. సో ఎంతవరకు సేఫ్ అది? రీసేల్లో కూడా కొనొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే ఆ ఏరియా ఎలా ఉంది అంటే ఆ కమ్యూనిటీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల, కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ అక్కడ ఎలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారా, కొంచెం స్లమ్ టైప్ ఉందా, బస్తీ టైప్ ఉందా, ఒక కాలనీ టైప్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలామంది మేజర్గా చూసుకునేది అదే. ఎందుకంటే పిల్లలకి అట్మాస్ఫియర్ బాగుండాలి, ఎడ్యుకేషన్కి దగ్గర ఉండాలి, వాళ్ళు చేసే జాబ్లకి దగ్గరగా ఉండాలి అని చెప్పి ఎవరైనా చూసుకుంటారు అనమాట. అది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా కొందరు సెకండ్ సేల్కి వెళ్తే ఏమవుతుంది, కొన్నిసార్లు కొందరు కట్టుకోలేని వాళ్ళనో లేదా కొందరు ఇక్కడ జాబ్ చేస్తారు, ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఆ ఇల్లును అమ్మేస్తారు. సో కొత్త దాంతో పోలిస్తే పాతవి కొంచెం తక్కువలో వస్తాయి. అంటే కొత్త దాంట్లో ఏంటంటే కొందరు ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కావచ్చు,
వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు, దాన్ని బట్టి కూడా వేరియేషన్స్ ఉంటాయి. సో సెకండ్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు తక్కువకు వస్తుంది కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నప్పుడు ఆ డబ్బులతో ఏం చేస్తారు, వాళ్ళు లోన్కి వెళ్ళడము, కొంచెం తక్కువ ఈఎంఐ పెట్టుకోవడము, లేదా వాళ్ళు ఏం చేస్తారు కొన్న తర్వాత కొంచెం రెనోవేషన్ చేసుకొని అక్కడ ఉండడానికి ఇష్టపడతారు. అలాగైనా తీసుకోవచ్చు, అలా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కటి ఏంటంటే ఏరియా ఎలా ఉంది, ఆ డెవలపర్ కానీ ఆ బిల్డర్ కానీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, సో దాంట్లో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, సో దాంట్లో ఫర్దర్గా మన దగ్గర ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కొనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇల్లు కానీ పాతది సెకండ్ హ్యాండ్ అన్నట్టు ఉంటుంది మీరు అన్నట్టు, ల్యాండ్కి అయితే ఉండదు. ఎందుకంటే ల్యాండ్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని చేతులు మారే కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రాపర్టీది. సో అది ల్యాండ్కు ఉన్న గ్రేట్నెస్ అనమాట. అందుకనే ఏదన్నా ఇప్పుడు డబ్బు ఒకటి, బంగారం ఒకటి, తర్వాత ల్యాండ్ ఒకటి, ఇవి సెకండ్ హ్యాండ్ అన్నారు. దీన్ని చేతులు మారే కొద్దీ దీని రొటేషన్ పెరుగుతూనే ఉంటుంది, ఇంకా తగ్గదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే అప్రిషియేషన్ వచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ల్యాండ్. కాబట్టి ల్యాండ్లో కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా చేతులు మారే కొద్దీ రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో ల్యాండ్లో కూడా ఎలా అంటే కొన్నిసార్లు మీరు అన్నట్టుగా ఒకవేళ ఓపెన్ ప్లాట్ సైడ్ వెళ్తే కనుక కొత్త వెంచర్తో పోలిస్తే పాత వెంచర్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2025లో ఒక వెంచర్ వేశారనుకోండి, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000 20,000 గజం ఉందనుకోండి హెచ్ఎండిఏలో, ఒక డిటీసీపీలో తీసుకుంటే ఒక 12,000 15,000 గజం ఉందనుకుందాం. ఇప్పుడు 15,000 ఉంది అంటే యాజ్ పర్ ద డిటీసీపీ నామ్స్ కావచ్చు, హెచ్ఎండిఏ నామ్స్ కావచ్చు, వాళ్ళు రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఇంకొకటి ఏంది, ఆ ల్యాండ్ వాళ్ళకి ఎంతకు పడింది, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కలిపి అప్రూవల్స్ తీసుకొచ్చి దీన్ని మార్కెట్లో పెట్టి సేల్ చేస్తే ఏం ప్రైస్కి సేల్ అవుతుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఇవన్నీ కష్టపడ్డ తర్వాత దీన్ని మార్కెట్లో పెట్టడం మనకు రూపాయి ప్రాఫిట్ రావాలని ఉంటుంది ఎవరికైనా. ప్రాఫిట్ రాకుండా ఎవరు సంఘసేవ కాదు, సత్రం కాదు ఫ్రీగా చేయనికి. కాబట్టి వాళ్ళు కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులకు తెచ్చుకుంటారు. కొందరు పార్ట్నర్స్ అందరు కలిపి వేస్తారు. సో వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ సంబంధించిన మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇలా మనకి కనిపించని 100 ఉంటాయి వెనకాల. అంటే కొందరిని మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ తీసుకున్న తర్వాత ఎండ్ మనకి ఎవరి దగ్గర పోవాలి, కస్టమర్ దగ్గర పోవాలి. సో అప్పుడు ఆ ప్రైస్ మినిమం అది పెట్టాల్సిందే. అది పెట్టకుండా అది మార్కెట్లో అమ్మడం ఇంపాసిబుల్, అది ఎవరైనా కావచ్చు. కాబట్టి ఆ ప్రైస్కి కొత్త ప్రైస్లో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదే మనం రీసేల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అక్కడ ఎకరం ₹1,00,00,000 ఉందనుకుందాం, కానీ అది 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు తక్కువ ఉండదు కదా. అంటే కొందరు ఏం చేస్తారంటే ముందే ల్యాండ్ లార్డ్స్ కొనుక్కొని మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ కొందరు వస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడే తొందరగా వచ్చి ఎక్కువ రేట్లని కొని కొంచెం ఎక్కువ రేట్ కూడా అమ్ముతారు. కొందరు ఏం చేస్తారు, అప్పుడెప్పుడో వెంచర్ వేసారు కదా, 5 సంవత్సరాల ముందో 10 సంవత్సరాల ముందో వెంచర్ వేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అప్పుడు కొన్నప్పుడు వాళ్ళ గజం ఎంత పడి ఉంటుంది, 4,000 5,000 6,000 ఈ రేంజ్లో వాళ్ళు కొని ఉంటారు అప్పుడు. సో అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొందరు కొన్ని కంపెనీస్ కొన్ని వెంచర్స్ కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాయి, అప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు తక్కువలో కొన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, లేదా ఏదైనా పిల్లల పెళ్లి కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే అవసరానికి నేను అమ్ముకుంటున్నాను అన్నప్పుడు మార్కెట్ కంటే 1,000-2,000 తక్కువ ఉంటుంది. ఇంకా ఇంకోటి ఏంది, దీంట్లో కొన్ని బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. నాకు అవసరం అర్జెంట్గా ఉంది కాబట్టి కొంచెం రూపాయి తక్కువ వచ్చినా పర్లే అన్నట్టు కొంచెం తక్కువలో అమ్మేస్తారనమాట. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు. కొన్ని రీసేల్లో కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. అలాంటివి హాట్ ప్రాపర్టీస్, ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా దగ్గర ఉంటాయి. సో అట్లా మనం ఏం చేయాలంటే దాంట్లో కూడా కొన్ని దొరుకుతాయి. కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో మనకి ఇదే ఫేసింగ్ కావాలి, నార్త్ ఈస్టే కావాలి, 60 ఫీట్ల రోడ్డుకే కావాలంటే దొరకవు. ఎందుకు అంటే రీసేల్లో ఏమవుతుందంటే ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు అమ్ముకుంటారు. అవునా కదా, మనకి ఇదే ఫేసింగ్లో కావాలంటే దొరకవు. ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా ఇప్పుడు కస్టమర్లకు కూడా అందరికి అవేర్నెస్ వచ్చింది. ఒక ఏరియాలో కొత్త రేట్ ఏముంటే, ఒక కొత్త వెంచర్ ఉంది ఇక్కడ, దీని పక్కనే పాత ఉంది అనుకోండి, వాళ్ళు ఏం అమ్ముతున్నారో వీళ్ళకి ఐడియా ఉంటుంది కదా, కంపారిజన్ చేస్తారు. కంపారిజన్ చేసిన తర్వాత మహా అయితే 1,000 2,000 3,000 మ్యాక్స్, అంతే. ఈ 3,000 డిఫరెన్స్లోనే ఉంటుంది గజం. అంతకన్నా మరి దీనికి దానికి సగం రేట్ ఉండదు. ఎందుకంటే అంత రేటు పెడితే అవి కూడా సేల్ కావు కాబట్టి. కాబట్టి పాతగా ఉన్నప్పుడు వాళ్ళు అప్పట్లోనే ఎకరం తక్కువ కొని ఉంటారు, తక్కువకు అమ్ముంటారు, వీళ్ళు తక్కువ కొని ఉంటారు. నేను అప్పుడు 5,000 పెట్టినా, ఇవాళ నాకు 9,000 వస్తుంది, చాలు 4,000 ప్రాఫిటే కదా అంతే అనుకొని చాలామంది అమ్మేస్తారు. సో అట్లాంటి దాంట్లో మనకి ఛాన్సులు దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే రీసేల్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఈ ప్రాపర్టీ ఎన్ని చేతులు మారొచ్చింది అన్నది చూసుకోవాలి. ఈసీ డాక్యుమెంట్స్ ఒకటి, వాళ్ళ దగ్గర నుంచి మనం అన్ని డాక్యుమెంటేషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు మనకు అమ్ముతున్నట్టుగా, వాళ్ళకేం ఇబ్బంది లేనట్టుగా,
వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అన్నట్టు ఉండాలి. లేకపోతే రేపటి రోజు వాళ్ళు మళ్ళీ లీగల్ గేమ్ ఇష్యూస్ రేజ్ చేయకుండా. ఇప్పుడైతే మొత్తం టెక్నికల్ అయిపోయింది, ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ దాంట్లో చేంజెస్ ఏం రావు. కానీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎవరైతే రీసేల్ ఎవరితో వెళ్ళి మనం కొంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. కొందరు ఏమనుకుంటారంటే డైరెక్ట్ కస్టమర్లను కలుద్దాం అనుకుంటారు, అట్లా ఇంపాసిబుల్. మీరు రీసేల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఏజెంట్ ఆర్ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్లో డ్యూ టు ప్రోటోకాల్స్ కొన్ని లూప్ హోల్స్ కానీ, కొన్ని స్ట్రాటజీస్ కానీ, లేదా కొన్ని జిమ్మిక్స్ కానీ అన్నీ నేను ఆన్ ద కెమెరా చెప్పలేను. ఎవరెవరు ఎట్లా చేస్తారు, ఎలాంటి మోసాలు జరిగే స్కోప్ ఉంటుంది, ఎవరు మనకి ఎక్కడ చీటింగ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు మీ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్, అవునా కదా? యు ఆర్ అన్ యాంకర్, మీరు యాంకరింగ్ గురించి డిజిటల్ గురించి మీకు ఐడియా ఉంది, రియల్ ఎస్టేట్ గురించి లేదు కదా. సో నాకు డిజిటల్ గురించి లేదు, కానీ రియల్ ఎస్టేట్ గురించి తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేస్తే నా వర్క్ అదే కాబట్టి. కాబట్టి ఎక్కడ మనం ప్రాపర్టీస్ కొన్నా అది రీసేల్ కావచ్చు, కొత్తది కావచ్చు, దాంది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈరోజు ఈ రేట్లో మనం కొంటున్నామంటే వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ని బేస్ చేసుకొని రేపు రేట్ పెరుగుతుంది. సో డెవలపర్ కూడా మ్యాటర్ అవుతారు, అమ్మే ఏజెంట్ కూడా మ్యాటర్ అవుతారు. దాంట్లో మెయింటెనెన్స్ ఎలా ఉంది, దాని సెక్యూరిటీ ఏంది, ఇవన్నీ కూడా చాలా 100 క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. సో మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. సో ఎక్కడ మీరు ప్రాపర్టీ కొనాలన్నా, ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లోపల ఓఆర్ఆర్ లోపల కొనలేదు, గచ్చిబౌలిలో కొనలే, మాదాపూర్లో కొనలే, హైటెక్ సిటీలో కొనలే, నార్సింగిలో కొనలే అనుకుంటే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్గా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్గా నేనేం సజెస్ట్ చేస్తా అంటే, నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ అవుతుంది అక్కడ మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఏరియా నా ముంగట డెవలప్ అయింది, ఆ ఏరియా నా ముంగట డెవలప్మెంట్ అయింది, అప్పుడు చెప్పిరు నేను కొనలే, అప్పుడు చెప్పిరు నేను వినలే అని చాలామంది చెప్తూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరు కూడా మేము ఒక ప్రాపర్టీ కొన్నాం, ఇది మా పిల్లల ఫ్యూచర్కి యూజ్ అయిందని చెప్పుకోండి. వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు కదా, అప్పుడు మా తాత కొన్నాడు, అప్పుడు మా నాన్న కొన్నాడు కాబట్టి ఇలా మాకు ఈ ప్రాపర్టీ ఉంది అని. సో ఆ భాగ్యం వాళ్ళకు కూడా కలిగించండి. రైట్. సో అప్పుడు మాత్రమే మీరు జనరేషన్కి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వగలుగుతారంటే అది ప్రాపర్టీ మాత్రమే. మీరు ఏ కార్ ఇచ్చినా సెకండ్ హ్యాండ్ అయిపోతుంది, ఏ ఐఫోన్ ఇప్పించినా సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. మీరు షోరూమ్లోకి బయటకు వచ్చి మళ్ళీ రిటర్న్ లోపలికి వెళ్తే ప్రైస్ తగ్గిపోతుంది. కానీ ఎన్ని చేతులు మారే కొద్దీ ప్రైస్ పెరిగే ఏకైక ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ని కనుక నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క పాయింట్ చెప్తా, ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత, 1 decade తర్వాత యూ విల్ సీ న్యూ హైదరాబాద్. అంతే. హైదరాబాద్ ఇప్పుడు చూస్తున్న దానికి ఇంకో 10 సంవత్సరాలు చూస్తున్న దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. నేను గత 8 సంవత్సరాలలో కొన్ని 100 మంది క్లయింట్స్తో డీల్ చేసినా కాబట్టి, కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా చూసినా కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ ట్రైనింగ్ చేసుకున్న నాలెడ్జ్తో మీకు చెప్తున్నా, నెక్స్ట్ 10 years ముట్టిందల్లా బంగారం, పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మార్కెట్ కండిషన్స్ని మైండ్లో పెట్టుకోకుండా, మీకు మంచిగా అనిపిస్తుంది, లొకేషన్కి స్కోప్ ఉందంటే గో అండ్ ఇన్వెస్ట్.